ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు, అందులోనూ ఒక పేరొందిన విద్యా సంస్థకు అధినేతరాలు. రాజకీయాలంటే తెలియదు, అయితే అనుకోకుండా కర్నూలు జిల్లా రాజకీయాలకు అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే కర్నూలు ఎంపీగా గెలిచి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆమె ఎవరో కాదు, హైదరాబాద్లోని ప్రముఖ విద్యా సంస్థగా పేరొందిన మెరిడియన్ స్కూల్ అధినేత్రి మరియు కర్నూలు జిల్లాలోనే అందరికీ సుపరిచితంగా ఉన్న మాచాని సోమప్ప కుటుంబంతో వియ్యమందిన మహిళ ఆమె మన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక గారు. ప్రస్తుతం ఆమె వెంట మనం ఉన్నాము. ఆమె ఉన్నత విద్యావంతురాలుగా ఉంటూ స్కూల్ అధినేతగా ఉన్న ఆమె రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, ప్రస్తుత రాజకీయాలను ఎలా ఆకలింపు చేసుకుంటున్నారన్న వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు మెరిడియన్ స్కూల్స్ అంటే హైదరాబాద్లోనే పేరొందిన స్కూల్స్, అంటే ఆ స్కూల్స్ కరస్పాండెంట్గా ఉన్న మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? ఇది ఒక కోఇన్సిడెంట్ అండి. అంటే ఇట్స్ లైక్ ఎందుకు వచ్చాము అన్నదానికి నాకు పెద్ద రీజన్ చెప్పలేను, కానీ మేబీ దెర్ ఈజ్ అ డెస్టినీ. నా దాంట్లో రాసి ఉన్నట్టుంది నేను రాజకీయ ప్రవేశం కూడా చేయాలి అని. సో ఇట్స్ అనుకోకుండా ఒక ఆపర్చునిటీ రావడం, మా హస్బెండ్కి పాలిటిక్స్ పైన మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉండడం, ఆయన ప్రోత్సాహంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఆయనకి ఆఫర్ వచ్చింది ఫస్ట్, బట్ ఆయన నన్ను ముందు పెట్టారు. అంటే మీకు చిన్నతనం నుంచి ఎప్పుడైనా రాజకీయాల పట్ల ఏదైనా అవగాహన ఉండేది? అంటే రాజకీయాల్లోకి ప్రవేశించాలి, ఏదైనా రాజకీయాల ద్వారా సేవ చేయాలి అన్న ఆలోచన ఏమైనా ఉండిందా? లేదండి, ఐ నెవర్. అంటే నేను ఎప్పుడు కూడా నా కల్లో కూడా నేను ఊహించుకోలేదు నేను పొలిటీషియన్ అవుతాను అని. ఎప్పుడు కూడా ఆసక్తి ఉండేది కాదు, పాలిటిక్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు కూడా ఎక్కడ నేను ఆ న్యూస్ వినడం కానీ, పాలిటిక్స్ గురించి పొలిటికల్గా ఏంటి అసలు రాజకీయాలు ఏంటి అని తెలుసుకోవడం కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే ప్రజలకి సేవ చేయాలి, ఏదన్నా ఒకటి మనం అంటే మనకు ఒక జీవితం అనేది దొరికినప్పుడు దాంట్లో ఏదో కొంచెం మనం చేయాలి సమాజానికి అన్న ఒక ఆసక్తి, ఒక ఇంట్రెస్ట్ మటుకు ఉండేది. నాకు తోచిన విధంలో నేను ఏదో ఒక హెల్ప్ చేసుకుంటూ, సొసైటీకి తగిన విధంలో చేసుకుంటూ ఏదో సర్వీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడు కూడా పొలిటికల్గా మనం సర్వీస్ చేయాలన్న కోరిక మటుకు ఎప్పుడు ఉండేది కాదు, ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు, చిన్నప్పటి నుంచి లేదు. రాజకీయంగా మీ భర్త గారు మిమ్మల్ని ప్రోత్సహించారు, ఎందుకు ఆయన రాజకీయ పగ్గాలు చేపట్టలేదు? ఆయన ఒకటే అన్నవారు అనమాట, అంటే నేచర్ బాగా రాజకీయాలకి బాగా అంటే ఒక సర్వీస్ చేయాలన్న ఒక ఓరియంటెడ్ మైండ్ కాబట్టి బాగా చేయగలుగుతావు. అండ్ రాజకీయంగా ఒక పవర్ అనేది ఉంటే ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది, నీకు బాగా సూట్ అవుతుంది అన్నట్టు ఆయన నన్ను పంపారండి. అంటే ఇప్పుడు ఒక విద్యా వ్యవస్థకు అధినేత్రిగా ఉన్నప్పుడు ఈ రాజకీయాలు అనేటివి కాస్త గందరగోళంగా ఉంటాయన్నమాట. అంటే అలాంటప్పుడు ఈ గందరగోళ రాజకీయాలు ఎందుకు రా బాబు అనిపించలేదా మీకు? అంటే నాకు ఒకటండి, ఒకవేళ రాజకీయాల గురించి మొదట తెలిసి ఉంటే డెఫినెట్లీ ఇంత గందరగోళం ఉంటుందా అన్న ఒక అవగాహనతోటి వచ్చిండేదాన్ని కాదేమో. రాజకీయాల గురించి అసలు ఏమీ తెలియదు కాబట్టి, అసలు రాజకీయాల్లో ఇంత గందరగోళం ఉంటుందన్న విషయం తెలియదు కాబట్టి, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎ ప్రొఫెషన్, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇదే అనుకున్నాను. నాకు రాజకీయాల పైన ఎక్కువ ఉండేది కాదు కాబట్టి నాకు ఈ గందరగోళ అనే సంగతి తెలిసేది కాదనమాట. అయితే ఈ గందరగోళ రాజకీయాలు అయితేనేమి ఏదైతేనేమి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చేసారు. అయితే ఒక హైదరాబాద్కు చెందిన మీరు మెరిడియన్ స్కూల్స్ అంటే ఎప్పుడు స్థాపించారు? 1995లో మేము చేసామండి, స్థాపించాము. ఫస్ట్ మేము ఫౌండేషన్ అప్పుడు మాది పెట్టాము. కానీ ఫ్రమ్ ద బిగినింగ్ 95 నుంచి నేను ఒక హోమ్ మేకర్గా ఉన్న నేను అప్పుడు ఫస్ట్ టైం బయటికి వచ్చి ఒక ఆర్గనైజేషన్ని రన్ చేయడం అనేది జరిగింది. ఒక బిజినెస్ పరంగా ఒక సంస్థలో నేను వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ని రన్ చేయడం అనేది అప్పుడే మొదలైందండి. ఎందుకు ఆలోచన వచ్చింది, అంటే ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఒకటి చెప్పాలంటే అండి, ఈ క్రెడిట్ అంతా కూడా మా హస్బెండ్కే ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఆయన ఇనిషియేటివ్, దాంట్లో ఆయన ఇనిషియేటివ్లో నేను పార్ట్ అవ్వడమే జరిగింది. సో స్కూల్ పెట్టడం కూడా ఆయన ఇనిషియేటివే, ఆయనకు వచ్చిన థాటే అది. మనం
స్కూల్ ఎందుకు పెట్టకూడదు అంటే ఇది ఒక సొసైటీకి కూడా సమాజానికి సేవ చేసేది కూడా అవుతుంది కదా, దీంట్లో మనకు డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని ఒక ఆలోచనతో ఆయన స్కూల్ పెట్టాలి అని డిసైడ్ చేసుకున్నారు. అప్పుడు స్కూల్ పెట్టినప్పుడు కూడా ఆయన అన్నారు, ఇంట్లో ఒక లేడీ అయినంత మాత్రాన ఇంటికే పరిమితం కాకూడదు, సమాజం గురించి తెలుసుకోవాలి, సమాజానికి సేవ చేసుకునే అవకాశాన్ని తీసుకోవాలి, బయటికి రావాలి, నేర్చుకోవాలని నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆ టైంలో నేను స్కూల్కి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ గురించి ఫస్ట్ టైం నేర్చుకొని నేను మేనేజ్ చేయడం జరిగేదండి. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.